విద్యుత్ షాక్, అగ్ని ప్రమాదాలతో మొక్కజొన్న పంటలు పూర్తిగా దగ్ధమైన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎమ్మెల్యే పవ్వార్ రామారావు పటేల్ తెలిపారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ గెడ్ గ్రామంలో 14 మంది రైతులకు చెందిన 21 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో ఎమ్మెల్యే అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పంట చేతికి వచ్చే సమయాన ఈ ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఒక్క ఎకరానికి సుమారు 80,000 రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతు బిడ్డగా ఈ బాధ తనకు అర్థమవుతుందని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. దాదాపు 21 ఎకరాల భూమి పండరి, అదేవిధంగా అహ్మద్ హుసేన్, మహమూద్ సాబ్, కె ఓం ప్రకాష్, నర్సయ్య, గంగాబాయి, లక్ష్మీబాయి, పరశురాం, తిరుపతి, పోషెట్టి, సుమన్ బాయి, బండెల పవాని, ఈశ్వరి వీళ్ళందరూ దాదాపు 21 ఎకరాలు పంట నష్టం జరిగింది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఈ సర్వే చేయింది వాళ్లకు నష్టపరిహారం ఏదో అని. ఈరోజు మార్నింగ్ నుంచి మా ఎంఆర్ఓ మేడము, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, పామాయిల్ చెట్లు కూడా ఒక 2 ఎకర్స్ ఉండే, అవి కూడా చాలా పంటకు నష్టమైపోయింది. ఏ విధంగా అయినా ప్రభుత్వం తరఫున, నా తరఫున రైతు సోదరులకు ఆదుకుంటాం. ఖచ్చితంగా వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఈ ప్రమాదం జరిగింది, ఇలా దార్కుబీర్ కూడా నేను వెళ్తున్నాను, అక్కడ కూడా చూడడం జరుగుతుంది.